తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ టీడీపీ బీజేపీ జనసేన పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి సభ ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడుతూ రాజధానులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. అమరావతి ఈ విషయంలో అమరావతి రాజధాని అని చాలా గట్టిగా అందరికీ అర్థమయ్యేలాగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక భరోసా ఇచ్చేలాగా చెప్తూ అసలు ఆల్రెడీ 3 రోజుల క్రితమే అమరావతిలో ఆ పనులన్నీ మొదలైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన రోడ్లు కానీ దాన్ని శిథిలావస్థకు తీసుకెళ్లే ఆ దుశ్చర్యలను కానీ పటాపంచలు చేస్తూ అక్కడ మొత్తం బ్రహ్మాండంగా విజువల్ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా క్లీనింగ్ చర్యలు మొదలైపోయినాయి. లైట్లు కూడా మొదలైనాయి. బ్రహ్మాండమైన లైటింగ్తో అమరావతి అలరారుతోంది. గడిచిన 3-4 రోజులుగా అమరావతి విజువల్స్ 3-4 రోజులుగా అమరావతి అలరారుతోంది. విజువల్స్ చూస్తుంటే ఒక్కసారిగా ఎక్కడ లేని ఆనందం అక్కడ రైతుల్లో కానీ అక్కడ ప్రజల్లో కానీ కనిపిస్తోంది. ఒకటి. రెండోది ఆయన దాంతోపాటు మాట్లాడుతూనే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడం అంటే విశాఖపట్నం ఎలా అభివృద్ధి చెందబోతోంది, ఎలాంటి ఒకటి వాస్తవం అమరావతి ఎలా నాశనమైందో జగన్మోహన్ రెడ్డి పాలనలో విశాఖపట్నం కూడా అలాగే నాశనమైంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలు, అక్కడ ప్రజలకు సంబంధించిన ఆస్తుల మీద వాళ్ళు అధికారాన్ని కోల్పోయారు. ఎవరో వచ్చి లాక్కోవడం, బెదిరించడం, ఇలాంటి మాఫియాలే అక్కడ ఎక్కువ ఇదైపోవడంతో అక్కడ శాంతి భద్రతలు కూడా దెబ్బతిన్న పరిస్థితుల్లో విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడం అంటే ఏంటి, అసలు ఏమేం చేస్తారు? అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట కూడా అన్నారు, నమ్మించి మోసం చేశాడు రాయలసీమ వాసుల్ని, కర్నూలు లేదో న్యాయ రాజధాని చేస్తానని చెప్పి. కాబట్టి కర్నూలును కూడా ఎలా అభివృద్ధి చేయబోతున్నది, రాయలసీమని ఎలా అభివృద్ధి చేయబోతున్నది, ఇలాంటి అంశాల మీద చాలా స్పష్టతతో కూడిన ప్రసంగం ఇవాళ చంద్రబాబు నాయుడు చేశారు. నిజానికి ఒక రాజధాని లేని చిరునామా లేని పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్ళు. ఇంతకంటే దౌర్భాగ్యము దుర్మార్గం రెండూ ఉండవు. అది రాష్ట్ర ప్రజలకి దౌర్భాగ్యమే, వ్యక్తిగతంగా ఆయనకి దౌర్భాగ్యమే. రాజ్యం లేని రాజులాగా రాజధాని లేని రాజులాగా ఆయన ఏదో ఏలుకుంటూ వెళ్ళిపోయాడలాగా ఒక దీంట్లో. సో చంద్రబాబు నాయుడు ఇవాళ రాజధానుల పట్ల చేసిన కామెంట్స్ యొక్క అర్థం ఏంటి, అవి ఎలా అభివృద్ధి చెందబోతున్నాయి, అమరావతికి ఎలాంటి అభివృద్ధి జరగబోతోంది, విశాఖపట్నం ఎలా అభివృద్ధి చెందబోతోంది, కర్నూలు అలాగే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందబోతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆడిన 3 ముక్కలాటకి ముగింపు పలుకుతూ రాజధానుల విషయంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ క్లారిటీ ఇచ్చారు. దాన్ని ఇష్టారాజ్యంగా చెడుగుడు ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంత చిందవందర చేశారో అందరికీ తెలిసిందే. దానికి ఒక విరుగుడులాగా ఆయన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతి రాజధాని, అమరావతి నుంచి అద్భుతమైన పాలన అందిస్తామని చెప్తూ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేద్దామని ఒక మాట అన్నారు. అలాగే కర్నూలుకి రాజధాని ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పి మోసం చేశారు రాయలసీమ ప్రజల్ని. సో దాన్ని కూడా కర్నూలు కూడా డెవలప్ చేస్తాం, ఎలా డెవలప్ చేస్తాం ఏంటి అనే దాని మీద కూడా ఆయన ఒక స్పష్టత ఇచ్చారు. ఒకసారి మనతో చర్చలో దీని మీద మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు చర్చలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో జనసేన నాయకులు విశాఖపట్నంకి చెందిన మూర్తి యాదవ్ గారు కూడా జాయిన్ అవుతారు. అయితే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగంలో ఈ రాజధానుల గురించి ఏమన్నారో విని అప్పుడు మనం చర్చను స్టార్ట్ చేద్దాం. మనది ప్రజాప్రభుత్వం, మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు. తగిన గుర్తింపు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్క కర్నూలును కూడా అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. రైట్. అది
ముందుగా కుటుంబరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కల ఆట ఆడాడు. 3 ముక్కల ఆటలో అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా చేసినారు ఆయన. సరే, ఓకే, అది అయిపోయింది. ఒక్కసారిగా కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేది తెలియడంతో ప్రజల్లో ఒక హర్షాతిరేకాలు వ్యక్తమైనాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన 3 ముక్కలాటకి రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లోనూ వ్యతిరేకత వచ్చింది. అందుకనే మీ కూటమికి ఇంత థంపింగ్ మెజారిటీ వచ్చిందనేది గమనార్హం. రైట్, ఫస్ట్ అమరావతి తీసుకుందాం. అమరావతి రాజధాని అని చాలా స్పష్టంగా చెప్పారు కదా. అమరావతికి సంబంధించి మీ దగ్గర ఉన్న రోడ్ మ్యాప్ ఏంటి? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. ఇక్కడ క్లియర్ గా కపుల్ ఆఫ్ పాయింట్స్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి పొలిటికల్ క్యాపిటల్ సంపాదించొచ్చని అనుకున్నారు. బెటర్ గా ఫెయిల్యూర్ అయిపోయారు. అది మనకి ఆయన ఆటలు సాగలేదు. అండ్ ప్రజలు అన్నమాట వాళ్ళ విజ్ఞత చూపించారు, వాళ్ళ ఓటు ప్రభావం కూడా చూపించారు. దాంతో ఆయనకి 11 సీట్లకే కన్ఫైన్ అయిపోవటం కూడా మనం చూసాం అక్రాస్ ది స్టేట్ అన్నమాట. అయితే ఇప్పుడు 3 ప్రాంతాల అభివృద్ధి సమగ్రంగా జరగాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం క్లియర్ గా జరిగింది. ఉత్తరాంధ్ర అవనియండి, కోస్తా అవనియండి, రాయలసీమ అవనియండి, ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ వన్ స్టేట్ అండి. ఈ రీజనల్ ఫీలింగ్ అనేది ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ ఒక సింగిల్ స్టేట్ గా ముందుకెళ్ళాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ఐడియా. అందుకని వాళ్ళు చెప్పారు ఎవ్రీ డెసిషన్, ఎవ్రీ స్టెప్ స్టేట్ ఫస్ట్ అన్నారు ఆయన. ఎక్కడ రీజన్ ఫస్ట్ అని అన్నా, స్టేట్ ఫస్ట్ అని అన్నారంటేనే అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాలి, సమగ్రంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని. అయితే క్లియర్లీ అమరావతికి వద్దాం. రాజధాని లేని రాష్ట్రంగానమాట మనం గత 5 సంవత్సరాలు నవ్వుల పాలయ్యాం. దేశంలోనూ విదేశాల్లోనూ, ఈవెన్ ఎక్కడికక్కడ మీమ్ జోక్స్ దగ్గర నుంచి అన్నమాట, సోషల్ మీడియా జోక్స్ కూడా అనమాట. ప్రశ్న పత్రాల్లో మీ రాష్ట్రం రాజధాని ఏదంటే గనక కుర్రాళ్ళు అనమాట కన్ఫ్యూజ్ అవ్వటం దగ్గర నుంచి అలాంటి జోక్స్ అన్ని కూడా చూసాం. వాటి నుంచి తేరుకుని వాళ్ళ క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం. అదే విధంగా అనమాట విశాఖపట్నం అనమాట ఆర్థిక రాజధానిగా ఒక ఫైనాన్స్ క్యాపిటల్ కింద మోడర్న్ సిటీ కింద డెవలప్ చేయడానికి కూడా స్టెప్స్ తీసుకుంటాం. అదే విధంగా కర్నూలు కానీ, తిరుపతి కానీ, మిగతా రీజన్స్ కూడా ఈ విధంగా డెవలప్ చేస్తాం అనేది ప్రణాళికలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అమరావతిలో మనం చూసాం వెంకటకృష్ణ గారు, లాస్ట్ టైం అనమాట 2014 నుంచి 19 మధ్యలో కాస్త మాస్టర్ ప్లాన్ కనుక కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే దానికి అనుగుణంగా కొన్ని బిల్డింగ్స్ కట్టడము, టెంపరీ సెక్రటేరియట్ అనేది, టెంపరీ అనే వర్డే తప్పు అసలు. అక్కడ రెగ్యులర్ సెక్రటేరియట్ ఆ బిల్డింగ్ తర్వాత వేరే వాటికి కూడా వాడచ్చు అన్నట్టు కూడా ప్లాన్ చేయటం, ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కట్టుకుందాం తర్వాతలే అని చెప్పేసి అని స్టార్ట్ చేయటం కూడా జరిగింది. కానీ డెఫినెట్లీ క్లియర్లీ ఏదైతే కనుక బిల్డింగ్స్ సెమీ ఫినిష్డ్ ఉన్నాయో, లైక్ ప్రభుత్వ అధికారుల క్వార్టర్స్ అవనియండి, అధికారులకి ఇద్దాం అనుకున్న క్వార్టర్స్ అవనియండి, ఇట్లా మిగతా సెవరల్ బిల్డింగ్స్ అన్నమాట మాట్లాడితే మై క్వశ్చన్ హియర్ ఈస్ సరే, అది మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది పక్కన పెడితే, మీరు ఒక అద్భుతమైన నగరాన్ని ఏదో నిర్మించాలనే ఒక ప్లాన్లో 2014లో ఐకానిక్ టవర్స్ అన్నారు, లేకపోతే ఐకానిక్ బ్రిడ్జ్ అన్నారు, ఇంకేదో అన్నారు, చాలా పెద్ద ప్లాన్ చేశారు అంతర్జాతీయ స్థాయి అని. సరే, మీ కళలు నెరవేరలేదా, ప్రజల కళలు నెరవేరలేదా, ఆ టైం సరిపోలేదా, వాట్ ఎవర్, అది జరగలేదు. ఇప్పుడు మళ్ళీ అదే సింగపూర్ కన్సార్షియము, లేకపోతే ఇంకొక కన్సార్షియము, లేకపోతే ఇంకొక ఏదో ఉంటాయి కదా, అటువంటి కంపెనీలు తీసుకొచ్చి మళ్ళీ అలాంటి ముందు గ్రాఫిక్స్ తయారు చేసి ఇట్లా చేస్తారా, లేక ఇమీడియట్గా ఇన్కంప్లీటెడ్గా ఉన్న వాటిని పూర్తి చేయడము, ఎమర్జెన్సీ ఉన్న వాటిని తయారు చేసుకోవడం, దీనికి ప్రయారిటీ ఇస్తారా? గత 2 రోజులుగా జరుగుతున్న పనులు చూస్తేనే వెంకటకృష్ణ గారు అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్కంప్లీట్ గా ఉన్న బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కంప్లీట్ చేయటమే కానీ దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఆర్థిక ఊబిలోకి దింపారు రాష్ట్రాన్ని అనేది కూడా తెలుసుకోవడానికి మాకు కాస్త టైం పడుతుంది. డెప్త్ ఆఫ్ ది ప్రాబ్లం కూడా తెలియదు. కాబట్టి ఈ లోపల రాష్ట్రం నష్టపోకూడదు, వర్క్స్ అన్ని కూడా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రయారిటైజ్ చేసి అనమాట వర్క్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది.
ఇమ్మీడియట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి అక్కడ ఇన్హాబిటేషన్ అంటే ఎంప్లాయీస్ ఆక్యుపై చేయటం కానీ ఇట్లా కొన్ని క్వార్టర్స్ ఇచ్చేయటం కానీ ఇవన్నీ జరిగే అధికారులు కూడా వాళ్ళ ప్లాట్లు బిల్డింగ్లు కట్టుకోవటానికి కానీ ఇవన్నీ వెసులుబాటు చేస్తే అక్కడ చలనం వస్తుంది. డెఫినెట్లీ ఒక 20-25,000 ఫ్యామిలీస్ అన్నమాట లివింగ్ ఏరియా కింద అనమాట డెవలప్ అవటం జరుగుతుంది. ఆటోమేటిక్ గా కిక్ స్టార్ట్ అవుతుంది. ఆ కిక్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్పాండ్ ఎట్లా చేయాలి, ఆ తర్వాత దాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలి అనేది ఆర్థిక సమస్యల నుంచి ఓవర్కమ్ అయ్యి ఎట్లా చేయాలి ఒక సెల్ఫ్ క్యాపిటల్ జనరేటింగ్ అన్నమాట ప్లాన్ కిందే ఈ అమరావతిని చేయటం జరుగుతుంది. ఒక్క నిమిషం కుటుంబరావు గారు, దీని మీద గతంలో కూడా చాలా సందర్భాల్లో డిస్కస్ చేసినప్పుడు గఫూర్ గారు ఆ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఒపీనియన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. అంటే ఈ గతంలో మీ ప్రభుత్వం అప్పట్లో 2014 నుంచి 2019 మధ్యలో మీరు ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నారు, దాని ప్రకారం వెళ్ళిపోయారు. అప్పుడు చాలా మంది చాలా సూచనలు చేశారు. అమరావతిలో రాజధాని అనేదాన్ని ఎవరూ వ్యతిరేకించాల. అది సిపిఎం సిపిఐ కాంగ్రెస్ ఎవరు వ్యతిరేకం, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున వ్యతిరేకించాల. కానీ రాజధానిని మీరు ఎలా నిర్మిస్తున్నారు అనే దాని మీద రకరకాల ఒపీనియన్స్ చెప్పినారు. కానీ మీ స్టైల్లో మీరు వెళ్ళిపోయారు. అది కొంత బూమరాంగ్ అయిందా లేకపోతే ఏమైంది అనేది అది ఒక సెపరేట్ సబ్జెక్ట్. గఫూర్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే, మీకు కుటుంబరావు గారికి మిగతా పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. గఫూర్ గారు, అమరావతిలో రాజధాని అనే దాన్ని స్ట్రెస్ చేసి చెప్పారు, బాగుంది. రోడ్ మ్యాప్ ఏంటి అనే దాని మీద కుటుంబరావు గారు కూడా చెప్పారు. ఇప్పుడు మీ అబ్జర్వేషన్ కానీ గతానికి ఇప్పటికీ మీరు చేసే సూచన ఏంటి? వెంకటకృష్ణ గారు, కుటుంబరావు గారు ప్రాక్టికల్ గా చెప్పారండి. ఆ రకమైనటువంటి ఆలోచన అది సరి అయింది. ఎందుకంటే ఇప్పుడు ముందు అక్కడ ఇన్కంప్లీటెడ్ బిల్డింగ్స్ కంప్లీట్ చేసి అమరావతి రాజధాని దాంట్లో ఎవరికి ఎలాంటి సందేహం లేదండి. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన తగాదా తప్ప ఇది రాష్ట్ర ప్రజానీకం యాక్సెప్ట్ చేసినారు, ఏకగ్రీవంగా ఆమోదం పొందింది అసెంబ్లీలో. కాబట్టి సిపిఎం పార్టీ వైపు నుంచి వీఆర్ వెరీ క్లియర్, అమరావతి రాజధాని. అయితే ఆ రోజుల్లో జరిగినటువంటి మా అభిప్రాయంలో పొరపాటు, సరే వారేమంటారో వాళ్ళ ఇష్టము, దాన్ని గ్రాఫిక్స్ లో పెట్టేసి ఒక అద్భుతమైనటువంటి మొత్తం టవర్స్ అన్ని కట్టి దానికి తీగల వంతెనలు పెట్టి అదేదో జపాన్ లాగనో ఇంకో లాగనో అది సృష్టించే పాటికి మిగతా ప్రాంతాల్లో వచ్చినటువంటి ప్రజల్లో అంటే క్రియేట్ చేసినారు. ఇది తోడైంది ఏంటంటే మొత్తం ఈ రాష్ట్రం యొక్క డబ్బంతా నిధులన్నీ కూడా అమరావతి ఖర్చు పెడుతున్నారు, నవనగరాలు అంటున్నారు. మరి మన పరిస్థితి ఏమిటి? మన ప్రాంతాలు అన్యాయం అయిపోతున్నాయి, మన ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి అనేటువంటి ఒక ఆవేదన ప్రజానీకంలో వచ్చిందండి. రాయలసీమలో ఎందుకు అంత వరస్ట్ గా తెలుగుదేశం డిఫీట్ అయింది పోయినసారి అంటే కారణం ఇది. రాయలసీమలో బాగా క్యాంపెయిన్ జరిగింది, నాకు తెలుసు కదా, బాగా క్యాంపెయిన్ జరిగింది. అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు అమరావతిని రాజధానిగా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. బేసిక్ రాజధాని ఏవైతే మనకి ఇప్పుడు తక్షణం రాజధాని ఫంక్షనింగ్ కావాలనో, క్వార్టర్స్ కావచ్చు లేకుంటే ఇతరత్ర ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనో ఇటువంటివి చేసుకుని అట్లా కొలనుకొండ నుంచి ఆ రోడ్డు వచ్చేటువంటిది యాక్సెస్ ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. అట్లా కాకుండా హైవే నుంచి యాక్సెస్ వచ్చేటట్లుగా ప్లాన్ ఉంది. దాన్ని ఆ రకంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా అక్కడ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలండి. ఆ తర్వాత రెండవది ఏమంటే నవనగరాలు అనేటువంటిది టీడీపీ వైపు నుంచి ఆ ప్రతిపాదన ఆ మాటలు ఉచ్చరించకపోతే మంచిది. ఎందుకంటే నవనగరాలు అంటే ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని వస్తుంది. మీరు రాజధాని అమరావతి అని చెప్పడానికి ఎవరికేం అభ్యంతరం లేదు. రాజధానిలో ఫేజ్డ్ మేనర్ లో ఎట్లెట్ డెవలప్ చేసుకోవచ్చు కానీ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాలు, ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజ్ ఉంది విభజన హామీల్లో, అది మర్చిపోయినారు. టీడీపీ మర్చిపోయింది, బీజేపీ మర్చిపోయింది, ప్రజలు మర్చిపోలే. ప్రజలు ఏంటంటే మరి మా వెనుకబడ్డ ప్రాంతాలకు ఏమిటి అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్ దొరికేలాపోయింది. సార్ ఈసారి ఆన్సర్ చూపించాల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో కూడా కొత్తగా ఏంటంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అనేటువంటిది, క్యాపిటల్ అంటామా లేదా అది వేరే, ఆ నగరాన్ని మనం ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకోవాలనేది ఎవరికేం అభ్యంతరం లేదు.
మరి క్యాపిటల్ అంటే 2 క్యాపిటల్ 3 అంటే క్యాపిటల్ వాడుక భాషలో కాబట్టి వాడుక భాషలో ముంబై భారతదేశానికి ఆర్థిక రాజధాని అంటారు, వాడుక భాష మాత్రం. అట్లా వాడుక భాష. రాజధాని, ఆర్థిక రాజధాని ముంబై, దాన్ని ఎవరు కాదనరు. అవునవును. అట్లాగా వైజాగ్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఎవరికి అభ్యంతరం ఉండదు. అవును, ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఒక పెద్ద సిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, తర్వాత ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ లావాదేవీలన్నీ ఆ సిటీలో జరుగుతుంటాయి. కాబట్టి పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే జోన్ గా మనం అనుకుంటున్నాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వైజాగ్ యొక్క ప్రాధాన్యతను ఎవరు తక్కువ అంచనా వేయడం లేదు, డెవలప్ చేసుకోవాలి. అదే సమయంలో అందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే రాయలసీమ అభివృద్ధి పట్ల గనక సీతకన్ను వేస్తే ప్రజలు అంగీకరించరు. ఈసారి రాయలసీమలో కూడా చాలా పెద్ద మెజార్టీ ఇచ్చారు కూటమికి. కాబట్టి రాయలసీమ ప్రజానీకంలో జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు అనుకున్న భ్రమలు పోయినాయి. ఇతను ఏం చేయడు, సొంతం తప్ప ఇతనికి ఏమి మన ప్రాంతం పట్ల శ్రద్ధ లేదు అనేటువంటి భావన వచ్చింది. ఈ భావనను మనం ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే దాన్ని పాజిటివ్ గా తీసుకొని ఇక్కడ అభివృద్ధి ఏం చేయాలనేది ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని, కేంద్రం కూడా విభజన హామీల్లో అంగీకరించింది కాబట్టి, పార్లమెంట్ లో చట్టంలో ఉంది ఇది కాబట్టి, కేంద్రాన్ని కూడా ఒప్పించి రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకంగా కృషి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకోసం అమరావతి డెవలప్ చేయాలా, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని, ఇప్పుడు ఈవెన్ ఐకాన్ ఆ బ్రిడ్జ్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు శ్రీశైలానికి కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జ్ చేస్తుంది, తీగల వంతెన కృష్ణ మీద. అట్లా తీగల వంతెన కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలో కావాలని టోల్ గేట్ గిల్ గేట్ పెట్టుకుంటారు, అది వేరే సంగతి. అయితే రాష్ట్రం యొక్క నిధులు ఒక ప్రాంతానికి ఇస్తున్నారనే ఫీలింగ్ మాత్రం ప్రజల్లో రానియడం మంచిది కాదు. వెనుకబడ్డ ప్రాంతాలు వైజాగ్, ఉత్తరాంధ్ర, దానికి సంబంధించినటువంటి ఆ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు, వెరీ గుడ్. రాయలసీమ ప్రాంతానికి కూడా వెనుకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండి పనిచేస్తున్నటువంటి ఫీలింగ్, ఇవన్నీ ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఎట్లుంటదంటే ఎంత డబ్బు పెట్టినారని కాదు, మానసికంగా అరే మాకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అనే భావన, అది ఒకవైపుకు తీసుకుని పోతుంది జనాన్ని. అటువంటి భావన రాకుండా ఈ ప్రభుత్వం కృషి చేస్తే, ఎందుకంటే కేంద్రం కూడా ఉంది కాబట్టి, కేంద్రం యొక్క సహకారంతో కేంద్రం అంగీకరించినటువంటి ప్యాకేజ్ కాబట్టి అట్లాంటిదైనా ప్రయత్నం చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. రైట్. అయితే ఇక్కడ అమరావతి విషయానికి వచ్చేసరికి అది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్, అది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అవుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాను కుటుంబరావు గారు, ఈ సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అవ్వడమే కాకుండా గ్రోత్ ఇంజన్ లాంటిది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది. దీన్ని కనుక మనం డెవలప్ చేసుకుంటే క్యాపిటల్గా బ్రహ్మాండమైన కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తుంది ఇది అని చెప్పారు. నిజానికి కూడా వాస్తవం అది. నిజానికి అది క్యాపిటల్గా డెవలప్ చేసుకుంటే ఇవాళ తెలంగాణకు హైదరాబాద్ ఎలాగైతే ఒక మెయిన్ ఇదైపోయిందో ఆర్థిక వనరుగా, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అది బ్రహ్మాండమైన రెవెన్యూస్ ఇస్తుంది. అది ఎలా చేయబోతున్నారు, ఎలా అవుతుంది? అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ల్యాండ్స్ ఇచ్చారు అప్పట్లో వాళ్ళందరికీ. ఏది ఆర్బీఐ దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయానికి ల్యాండ్ ఇచ్చారు. ఇంకా జాతీయ బ్యాంకులు కొన్ని భూములు తీసుకున్నాయి, కార్పొరేట్ సంస్థలు భూములు తీసుకున్నాయి. దాదాపు నాకు గుర్తున్నంత వరకు 22 లేదా 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాలు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చింది. మరి వాళ్ళు ఎంత తొందరగా అక్కడ కార్యాలయాలకు సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తే అంత తొందరగా రాజధాని అనేది ఇంకా స్పీడ్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. ఇది ఎలా జరగబోతోంది అనేది ఒకటి. తర్వాత ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని ఎలా డెవలప్ చేయబోతున్నారు? ఆల్రెడీ ఒక ప్లాన్ ఉండి ఉంటుంది ప్రభుత్వం దగ్గర. సో అలాగే వాట్ అబౌట్ రాయలసీమ, కర్నూలుని ఎలా డెవలప్ చేయ, హైకోర్టుకు సంబంధించిన బెంచ్ ఏదో పెడతామని ఒక మాట అన్నట్టుగా గుర్తు ఎన్నికల సమయంలో. సో అది కాకుండా ఇంకా ఇండస్ట్రీస్, రాయలసీమకి ఇప్పటికే హార్టికల్చర్ హబ్గా మార్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇండస్ట్రియల్ హబ్గా మార్చారు అనంతపురం కానీ ఇంకొన్ని ప్రాంతాల్లో. అలాగే కంటిన్యూ చేస్తారా ఇండస్ట్రియల్ రాయలసీమ పారిశ్రామిక గారు? పాయింట్ నెంబర్ 1, అమరావతికి సంబంధించి దీని మీద చాలా హోప్స్, చాలా ఎక్స్పెక్టేషన్స్. దీన్ని నిర్మించడం వల్ల ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్గా నిర్మించడం, దాదాపు 50,000 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరిస్తుంది. చాలా సంస్థలు వస్తాయి, విదేశీ సంస్థలు వస్తాయి, కార్పొరేట్ సంస్థలు వస్తాయి, చాలా డెవలప్మెంట్ ఉంటుంది. దీనివల్ల ఆల్రెడీ 2 లక్షల కోట్ల రూపాయల
అసెట్ క్రియేట్ అయింది, ఇంకా బోలెడన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అనేది మీరు ఆ రోజు వేసిన అంచనా, మీ ప్రభుత్వం వేసిన అంచనా, రైట్? సో ఇవాళ కూడా అలాంటిదే ఉండే విధంగా ఉండాలి అని అంటే చాలా స్పీడ్ గ్రోత్ అవసరం కదా, టైం తక్కువ ఉంది. నేను అనేది ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యాలయాలు ఎప్పట్లోగా వాటి పనులు ప్రారంభిస్తాయి, అలాగే అప్పుడు భూములు తీసుకున్న కార్పొరేట్ సంస్థలు ఎప్పట్లోగా ప్రారంభించే అవకాశం ఉంది. మ్యూట్లో ఉందండి, కుటుంబరావు గారు మ్యూట్లో ఉంది చూడండి. ఈసారి వెంకటకృష్ణ గారు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోనే ముందుకెళ్ళటం జరుగుతుంది. ఇందాక మీరు రైట్ పాయింట్ మెన్షన్ చేశారు. లైక్ చాలా కేంద్ర సంస్థలు అన్నమాట అప్పుడు ప్లాట్లు తీసుకున్నా కూడా వాళ్ళు పెట్టలేదు ఆఫీసులు. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలాట మొదలు పెట్టారో ఈ ప్రాంతానికి మనం ఎందుకు రావాలని చెప్పేసి అని కూడా వాళ్ళు ఎవరు పెట్టలేదు. ఇప్పుడు కేంద్ర సహకారం కూడా మనకు ఉంటుంది, ఎందుకంటే మనకు తెలుసు సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో కూడా ఏ విధంగా ఫామ్ అయింది అనేది అనమాట. కాబట్టి జెట్ స్పీడ్ లో ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనమాట చాలా వరకు ఏదైతే భూములు తీసుకుని వాటితోటి ఆఫీసులు కట్టించడం కానీ, అటు బిల్డింగ్స్ కట్టించడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయించడానికి తోడ్పాటు తీసుకోవటం కానీ అంతా కూడా జరుగుతుంది. వన్స్ కేంద్ర సంస్థలు వచ్చినాయి అంటే ఆటోమేటిక్ గా ప్రైవేట్ సెక్టార్ కూడా అనమాట చాలా పెద్ద రోల్ ఉంటుంది ఈసారి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ ఇమీడియట్ గా అనమాట వాళ్ళు డెవలప్ చేయటం స్టార్ట్ చేస్తేనే ఒక ఓవరాల్ క్యాపిటల్ ఎన్విరాన్మెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనకు తెలుసు క్యాపిటల్స్ అనేవి ఓవర్ సెంచరీస్, ఓవర్ డికేడ్స్ డెవలప్ అవుతాయి. ఏ ముంబైయో చెన్నైయో ఇవన్నీ కూడా ఓవర్ నైట్, హైదరాబాద్ ఓవర్ నైట్ డెవలప్ అయినాయి కాదులేండి. కానీ అయితే ఒక హైదరాబాద్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సైబర్ సిటీ అని చెప్పేసి అట్లా ప్లాన్ చేశారో కేవలం ఒక 10-14 ఇయర్స్ లో అక్కడ ఎంత డ్రమాటిక్ చేంజ్ వచ్చిందో వీ వాంట్ టు గెట్ ఏ డ్రమాటిక్ చేంజ్ అనమాట. సిమిలర్లీ ఒక 3 to 4 ఇయర్స్ లోపల చేయటానికి. అండ్ నిధులు అంటారా సమీకరణ పెద్దగా కష్టం ఉండదు. లాస్ట్ టైం అమరావతికి బాండ్స్ రేస్ చేసినప్పుడు నేనే ఉన్నా కమిటీ చైర్మన్ గా. కేవలం 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్ మూలాన ఆయనకున్న బ్రాండ్ ఈక్విటీ తోటి కేవలం 5 నిమిషాల్లో నేను అనమాట బిఎస్సిలో డబ్బులు కొట్టడం కూడా జరిగింది. ఈసారి వన్స్ ఒక కాంక్రీట్ ప్లాన్ అంతా కూడా రోల్ అవుట్ అయిన తర్వాత అనమాట ఫండ్ రైజింగ్ కూడా పెద్దగా కష్టం అవ్వదు. అండ్ ఖచ్చితంగా ఒక వర్కింగ్ క్యాపిటల్ కింద డెవలప్ చేయటం ఫస్ట్ అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ కింద డెవలప్ చేయటం అయితే కనుక ఇమ్మీడియట్ గా మిగతా అందరూ కూడా రావటం, ఒక కంప్లీట్ వైభవం రావటం అనేది జరుగుతుంది. అండ్ మనకు తెలుసు రైతుల కంట్రిబ్యూషన్ ఏమాత్రం ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే వాలంటరీగా వచ్చి 5 సంవత్సరాలు సఫర్ అయ్యి అమరావతి రైతులు కానీ అందరూ కూడా వాళ్ళకి వి మేడ్ దెమ్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ఎందుకు వాళ్ళకు కూడా డెవలప్డ్ ప్లాట్స్ ఇచ్చనమాట. ఈ తర్వాత వాళ్ళు అమ్ముకోవాలనుకున్నప్పుడు మంచి వాల్యుయేషన్ వస్తే వాళ్ళు ఒకసారి నేను భూమి అమ్మేస్తే నాకు దాంతో సంబంధం లేదు అనుకోకుండా అనమాట అది ఒక వాల్యూ ఇచ్చిందనే ఫీలింగ్ కూడా ఉండాలని చేశాం. ఎందుకంటే ఇట్ వాస్ అండ్ యూనిక్ పార్ట్నర్షిప్ అనమాట బిట్వీన్ ఫార్మర్స్ అండ్ గవర్నమెంట్. దాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్లీ అనమాట నాశనం చేయడానికి చూశారో డెఫినెట్లీ సక్సెస్ఫుల్ కాలేదు. అండ్ నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఎండ్లెస్ డెవలప్మెంట్ ఇన్ అమరావతి అని అంటాను వితౌట్ ఎనీ డౌట్. ఎవరు కూడా డౌట్స్ పెట్టుకోక్కర్లేదు. ఏదో ఒక డ్రీమ్ బిల్డింగ్స్ కి, డ్రీమ్ ప్రాజెక్ట్స్ కి పెద్దపీట వేస్తారని చెప్పేసి కూడా అనుకోవద్దు. మోస్ట్లీ ఇట్ విల్ బి వర్కింగ్ క్యాపిటల్. ఎనీ మేజర్ ప్రాజెక్ట్స్ విల్ బి టేకెన్ అప్ బై జనరేటింగ్ క్యాపిటల్ ఫ్రమ్ ద ఫండ్స్ అనమాట. అక్కడ వచ్చే రెవెన్యూస్ బట్టి వీటిని కూడా అనమాట. అండ్ అక్కడ బారోయింగ్స్ చేసి బట్టి స్టేట్ బడ్జెట్ పైన బర్డెన్ అవ్వకూడదండి అమరావతి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆర్థిక విధ్వంసానికి అనమాట డెఫినెట్లీ స్టేట్ కి రాజధాని అనేది ఒక బర్డెన్ కాకూడదు. ఇట్ షుడ్ బి ఉద్యోగ కల్పనకి ఒక హార్ట్ అవ్వాలి. అది ఇటు రెవెన్యూ జనరేషన్ కు ఒక హార్ట్ అవ్వాలి. కాబట్టి అనమాట డెఫినెట్లీ ఆ విధంగా ఆలోచించేటప్పుడు వి విల్ బి ప్రాక్టికల్ అని చెప్పేసి అని అంటాను. ద వర్డ్ ప్రాక్టికల్ అనేది క్లియర్ గా చెప్తున్నాం అక్కడ. అదే విధంగా వైజాగ్ ఏవైతే ఇందాక చెప్పామో ఒక నూతన మోడర్న్ వాడుక భాషలో చెప్పినట్టు ఇందాక ఆర్థిక రాజధానిగా ఎందుకు డెవలప్ చేయడానికి స్టెప్స్ కూడా ముందుకు తీసుకెళ్తామంటే ఇట్స్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓన్లీ కాస్మోపాలిటన్ సిటీ. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండి, ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉండి, చాలా వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అక్కడ అనమాట సెటిల్ అయి కూడా ఉన్నారు కాబట్టి అంత. అండ్ ఎంతో కొంత అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడిప్పుడే అక్కడ కాస్త పునాదులు
తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా అన్నమాట ఏదైతే ఎక్కడ fintech తెలుగుదేశం అన్నమాట, ప్రభుత్వం 2019లో తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరినీ పారగొట్టాడు కదా, అక్కడ నుంచి పారిపోయేలాగా చేశాడు కదా. అదే పారగొట్టాడు కానీ బట్ చాలా మంది ఏంటంటే ఎంప్లాయీస్ అన్నమాట, ఎంతో కొంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు. ఇప్పటికీ అన్నమాట కాస్త మాక్సిమం అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అన్నమాట అటే ఉందని మేము గుర్తించాం. అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఫిన్టెక్ అనేది, ఆర్థిక రంగంలో ఫిన్టెక్ అనేది తెర మీదకు ఉంది. ఫిన్టెక్ ఎవరు డామినేట్ చేయగలుగుతారు అన్నమాట, వాళ్ళు దే విల్ బికమ్ ది ఫిన్టెక్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ. ఖచ్చితంగా వైజాగ్ ని ఫిన్టెక్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ దిశగా అనమాట స్టెప్స్ తీసుకోవడానికి. అండ్ ఆల్రెడీ అక్కడ ఏదైతే ఐటీ టవర్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయో దాన్ని రీడెవలప్ చేసి కానీ ఓవరాల్ గా అనమాట ఇన్సెంటివ్స్ ఇచ్చి కానీ డెఫినెట్లీ వైజాగ్ అనమాట ఒక గొప్ప ఫిన్టెక్ క్యాపిటల్ కింద ఒక నూతన ఒక ఫైనాన్స్ ఆర్థిక రాజధాని లాగా అనమాట డెవలప్ చేయడం కూడా జరుగుతుంది. ఆర్థిక రాజధాని అనగానే ఇందాక మీరు అన్నట్టు ఏదో స్పెషల్ గా సెపరేట్ క్యాపిటల్ కాదనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటని, లీగల్ క్యాపిటల్ ఒకటని, ఇటు వర్కింగ్ క్యాపిటల్ అని ఒకటని ఆ మాటలు పక్కన పెట్టేసేయండి. ఎప్పుడైనా సరే ఆర్థిక రాజధానులు అక్కడ ఉన్న ఇన్సెంటివ్స్ ని బట్టి, అక్కడ ఉన్న బిజినెస్ డెవలప్మెంట్ ని బట్టి, అక్కడ డెవలప్మెంట్స్ తోటి డెవలప్ అవుతుంది. లైక్ ముంబై ఎన్నో సంవత్సరాలు పట్టింది, అదే ఇప్పుడు గుజరాత్ గిఫ్ట్ సిటీని డెవలప్ చేస్తుంది. స్లోలీ అదొక ఆర్థిక రాజధాని కింద డెవలప్ అవుతుంది మొత్తం గుజరాత్ కి. అట్లానమాట వివిధ దేశాల్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ వైజాగ్ విల్ ఎమర్జ్. ఇప్పుడు మనం గుజరాత్ తీసుకుంటే ఆ గిఫ్ట్ సిటీ అనేది ఎలా వెళ్ళిపోయిందో, ఇప్పుడు ఆ వైజాగ్ లో మీ ప్లాన్ ఓన్లీ ఐటీ ద్వారానే డెవలప్ చేయాలనా, అంటే ఫిన్టెక్ అంటే నేను అనుకున్న ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజీ రెండు మిక్స్డ్ గా తీసుకెళ్లాలంటున్నట్టుగా కనబడుతుంది. ఐటీ అయినా లేకపోతే వైజాగ్ లో ఇంకా ఏ రకమైన గ్రోత్ తీసుకురాను? వైజాగ్ కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. బీయింగ్ ఏ కోస్టల్ సిటీ అన్నమాట, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కి హబ్ అన్నమాట, ఈస్టర్న్ కోస్ట్ కి ఒక గేట్వే లాగా ఉంది. ప్లస్ ఇప్పుడు వైజాగ్ నుంచి రాయ్పూర్ కి నేషనల్ హైవే కంప్లీట్ అవుతుంది, ఎందుకంటే డీప్ ఫారెస్ట్ లో కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. మేబీ అనదర్ 9 months to 1 year లో హైవే కూడా కంప్లీట్ అయితే మొత్తం సెంట్రల్ ఇండియాకి గేట్వే ఈస్ గోయింగ్ టు బి ది వైజాగ్. వైజాగ్ కి చాలా మార్గదశ వస్తుంది అప్పుడు, ఆ టైం అప్పుడు అనమాట. ఎవరైనా సరే సెంట్రల్ ఇండియాకి గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా సెంట్రల్ ఇండియాలో కంపెనీస్, ఆర్ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఓన్లీ త్రూ వైజాగ్ అనేది కూడా అవుతుంది అనమాట. వైజాగ్ ఉన్న పొటెన్షియల్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లాయిట్ చేయడానికే మేము చూస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ పోర్ట్ అన్నమాట, టూరిజం కానీ అన్ని కూడా వైజాగ్ లో బాగా డెవలప్ అవుతాయి వితౌట్ ఎనీ డౌట్. అయితే ఇవన్నీ కూడా చెప్తున్నారు మీరు, హైటెక్ వర్డ్స్ చెప్తున్నారు, ఇట్లని కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారి ముందు ఉంది. అదేంటి? రైతుల సమస్య. ఎందుకంటే ఒక స్టెబిలిటీ రైతాంగానికి లేదు కాబట్టి రివర్ లింకేజెస్ చేసి చిన్న ఇంటరప్షన్ అండి, చిన్న ఇంటరప్షన్. ఇప్పుడు ఆ రివర్ ఇంటర్లింకేజ్ రైతులు దాంట్లోకి వెళ్లే ముందు గఫూర్ గారు ఇందాక అడిగిన రాయలసీమ కర్నూలు గ్రోత్ ఆయన ఎలాగూ చీట్ చేసినాడు, అది ఓకే అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఈసారి మంచి మెజార్టీ ఇచ్చారు రాయలసీమలో. కర్నూలుకి ఏం చేయబోతున్నారు, రాయలసీమకి ఏం చేయబోతున్నారు అనేది పర్టికులర్ గా వస్తున్న ప్రశ్న. నేను ఎలక్షన్ అప్పుడు హైకోర్టు బెంచ్ ఏదో పెడతా ఉన్నారు, అది ఎంతవరకు కన్సిడరేషన్ ఉంది, దాంతో పాటు ఇంకా ఏమేమి తీసుకురాబోతున్నారు? అదొక్కటే కాదండి వెంకటకృష్ణ గారు, ఎందుకంటే రాయలసీమ నిజంగా రత్నాలసీమ కిందే చూడాలి మనం. ఎందుకంటే ఇట్ హ్యాస్ అడ్వాంటేజెస్ ఆఫ్ 2 borders అన్నమాట. ఏది? తిరుపతి సైడ్ అన్నమాట, చెన్నైకి కనెక్టివిటీ కానీ, ఇటు అనంతపూర్ సైడ్ నుంచి అనమాట బెంగళూరు కనెక్టివిటీ కానీ. ఆల్రెడీ మీరు చూసారు ఇదివరకు కియా తీసుకొచ్చిన తర్వాత అనంతపూర్ ఏ విధంగా డెవలప్ అయింది, అండ్ అదే విధంగా ఎలక్ట్రానిక్ క్లస్టర్ అనమాట తిరుపతిలో డెవలప్ చేస్తున్నప్పుడు ఏ విధంగా డెవలప్ అయిందని. అండ్ ఇప్పుడు కర్నూలు కడప ఏరియాస్ లో ఏదైతే ఇండస్ట్రియల్ రీజన్ అనమాట డెవలప్ చేస్తా ఆల్రెడీ ఒక హార్టికల్చర్ హబ్ కింద డెవలప్ అయింది. అక్కడ ఇండస్ట్రీ కూడా డెవలప్ చేసి కర్నూలు పోర్ట్ అది కూడా అనమాట, కడప పోర్ట్ కానీ ఇవన్నీ కూడా అంటే ఎయిర్పోర్ట్స్ డెవలప్ అయితే కనుక ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి అక్కడి నుంచి ఏదన్నా పంపించాలన్నా కూడా ట్రావెల్ చేసేది కూడా ఈజీ చేస్తే కనుక రాయలసీమ ఈస్ గోయింగ్ టు బి ది హబ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఫ్రమ్ శ్రీ సిటీ టు తిరుపతి విల్ బికమ్ ది బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఇన్ ద కంట్రీ.
గురుగావ్ నాయిడా దగ్గర ఎట్లయితే గనక ఉందోనమాట ఆ విధంగా డెవలప్మెంట్ ఇప్పుడు కూడానండి. మేము వేసిన పునాదులతోటి 2014-19 తోటి మీరు చూసుంటారు లోకేష్ గారు యువగలం అప్పుడు కానీ ఇటు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ మీటింగ్స్ పెట్టినప్పుడు సెల్ఫీస్ తీసి కూడా చూపించడం, ఎంత మంది ఆడవారికి ఉమెన్ ఎంప్లాయీస్ అన్నమాట ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ఈసారి మేనిఫెస్టోలో ఉమెన్ హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కూడా పెట్టాం. ఎందుకంటే మన దగ్గర వర్కింగ్ ఉమెన్ కి ఆ ప్రొవిజన్ అంటూ చేస్తే హ్యూజ్ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ అనంతపూర్ సైడ్ అనమాట టేకింగ్ లివరేజ్ ఆఫ్ అడ్వాంటేజ్ విత్ బెంగళూరు అనమాట, బోత్ ఆటోమొబైల్ ప్లస్ టెక్స్టైల్ హబ్. బెంగళూరులో జీతాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయి చాలా వరకు టెక్స్టైల్ కంపెనీలు మూతపడుతున్నాయి. వీ హ్యావ్ అట్రాక్టివ్ అనమాట, లోవర్ వేజెస్ అనే కాకుండా చీపర్ ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనమాట అనంతపూర్ సైడ్. కాబట్టి ఇటు కర్నూలులో ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ గా ఒక హైకోర్టు బెంచ్ అనే కానీ ఇట్లా ఆలోచించకుండా అనమాట, అపార్ట్ ఫ్రమ్ హైకోర్టు బెంచ్ వీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేయటం జరిగింది అనే తెలుగుదేశం పార్టీ ఈసారి. అంటే సంవత్సరానికి అట్లీస్ట్ 3 లక్షలు 4 లక్షలు మినిమం డెవలప్ చేస్తూ ఉండాలి. చెయ్యాలంటే రాయలసీమను డెవలప్ చేయకుండా ఉద్యోగ కల్పన ఎక్కడవుతుందండి? ఏదో 2 ప్రాంతాలు. కాబట్టి సమగ్రంగా రాయలసీమలో డెవలప్ చేయాలి ఒకటి. రెండోది 20 లక్షల ఉద్యోగాలు రాయలసీమకు కూడా దాదాపు ఒక 7-8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. అసలు రాయలసీమ పెద్దపేట వస్తుంది. ఆల్రెడీ ఎలక్ట్రానిక్ క్లస్టర్ అక్కడ ఉంది. ఎలక్ట్రానిక్ క్లస్టర్ ని ఎక్స్పాండ్ చేయడం చాలా తేలిక అవుతుంది. అదే విధంగా టెక్స్టైల్ సెక్టర్ కూడా అనంతపూర్ సైడ్ కానీ ఇటు టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ బెంగళూరు లివరేజ్ ఇందాక చెప్పినట్టు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఆటోమొబైల్ లో ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తరిమేశారో కియా యాన్సిలరీలు కానీ ఇలాంటివన్నీ కూడా అక్కడ తీసుకొచ్చి ఇంకా 4 ఆటో కంపెనీలతోటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఈసారి వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఒక ప్రాక్టికల్ రియలిస్టిక్ వేలో, అంతేగాని ఏదో ఊహల్లో తేలేటట్టు కాకుండా అనమాట ఏదైతే ఆశలు కల్పిస్తామో నిజమయ్యేటట్టేనమాట ఒక ఇంప్లిమెంటబుల్ ప్లాన్ తోటి ముందుకెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి చూస్తే చాలా ఎన్ని చర్చలు గడిచిన 5 ఏళ్లలో ఎవ్రీడే డిబేట్స్ ఎంతసేపు అరాచకాలు, గొడవలు, లేకపోతే ఆ తప్పుడు జీవోలు, ఈ తప్పుడు జీవోలు, వీటి మీద చర్చలు తప్ప అసలు డెవలప్మెంట్ గురించి మాట్లాడదామంటే కూడా ఏమీ లేదు. మరి అది ఎందుకు వచ్చిందో కానీ మీరు ఈ కూటమి 4వ తేదీన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ వైబ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. అది అమరావతిలో క్లీనింగ్ రోడ్స్ కంపలన్నీ తీసేయడము, తర్వాత ఇటువంటివన్నీ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా జనంలో డెవలప్మెంట్ వచ్చేసింది అనే ఒక మూడ్లోకి వెళ్ళిపోయారు ప్రజలు. కాబట్టి దాన్ని ఇంకా గేరప్ చేసి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద గఫూర్ గారు ఏమంటారో తీసుకుంటా, అలాగే మీరు అన్న రైతులకు సంబంధించిన ఒక సమన్వయంతో కూడిన అభివృద్ధి అన్నారు కదా గఫూర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? కుటుంబరావు గారు చెప్తాను. ఇప్పుడు కుటుంబరావు గారు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. సరే, గవర్నమెంట్ ఇప్పుడే విత్ ఇన్ డేస్ కదా, రేపు ఫామ్ అవుతుంది యాక్చువల్ గవర్నమెంట్. ఇప్పుడే మేము విమర్శించడం లేదు, అది తప్పు ఇది తప్పు అని చెప్పడం కూడా మంచిది కాదు. వాళ్ళు ఏం ప్రణాళికలు అమలు చేస్తారు ఏమిటి అనేది కొన్నాళ్ళు చూసిన తర్వాత కానీ మనం చెప్పలేము. అయితే బేసిక్ గా కుటుంబరావు గారు చెప్పినటువంటి విషయాలు రైట్ డైరెక్షన్ లో ఉన్నాయి. అది మనం ప్రాక్టికల్ గా ఎట్లా తీసుకుని పోతే నేను కుటుంబరావు గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసామంటే, ముందు ఇప్పుడు నేను ఈ మధ్య ఒక మీటింగ్ పోయినాను సార్ తిరుపతిలో. ఒక పెద్ద మనిషి, అనే మామూలు రోడ్ల మీద తిరిగే మనిషి కాదు, పెద్ద మనిషి. ఆ మీటింగ్ లో తిరుపతి రాజధాని ఏమైంది గఫూర్ గారు? ఆడియో కట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. మీరు తిరుపతిలో అనేది కట్ అయింది. నేను చెప్పేది ఏమిటంటే సార్, ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇప్పుడు తిరుపతిలో మీటింగ్ లో ఒక పెద్ద మనిషి వచ్చేసి తిరుపతి రాజధాని కావాలని గట్టిగా గలమెత్తినాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళేమి దారిలో పోయే వాళ్ళైతే నేను రెఫర్ చేయను.
ఒక పెద్ద మనిషి, ఆయన కూడా ఒక పెద్ద రాజకీయ పార్టీకి పెద్ద నాయకుడు. అదేలేండి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మళ్ళా తయారు కాకుండా ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే విభజన చట్టంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ది అథారిటీ. ఇంతకుముందు కమిటీ వేసినారు, ఇప్పుడు అదేం లేదు. అమరావతి ద క్యాపిటల్ అనేది నోటిఫై చేయించాలి. రెండవది ఏమంటే సుప్రీంకోర్టులో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, రైతులకు అందరూ కలిసి మేము విత్డ్రా చేసుకుంటామనో దాన్ని అప్రూవ్ చేయించుకోవాలి. ఇంకొకరు ఇంకా దాంట్లో మళ్ళా ఇంకోసారి క్వశ్చన్ చేయకుండా. ఎందుకంటే ఏ సైకోకు కూడా భవిష్యత్తులో మళ్ళా రాజధాని అంశము అవకాశం ఉండరాదు. ఇర్రివోకబుల్ ఆర్డర్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇంకో పాయింట్ మీద పోవచ్చు తప్ప రాజధాని అనేది షుడ్ బి ఎస్టాబ్లిష్. అమరావతి ఇస్ ద క్యాపిటల్. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది క్లియర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 3 రాజధానులు 30 రాజధానులు పెట్టుకోవచ్చు అని చెప్పిన వాళ్ళని కూడా చూసినాం మనం. తీసి పక్కన పడేయాలి. అట్లాంటి అవకాశం లేకుండా అమరావతి క్యాపిటల్ అనేది లీగల్ గా, చట్టపరంగా, రాజ్యాంగ పరంగా ఏమేం చేయాలనో అది కుటుంబరావు గారు లేదా మేధావులు ఎవరైతే ఉన్నారో అది ఆలోచించి దాన్ని అధ్యయనం చేసి ఆ పద్ధతిలో ఇర్రివోకబుల్ ఆర్డర్ అనేది తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఏమంటే మీరు ప్రొసీడ్ అయ్యే ముందు ఒక్క మాట, కుటుంబరావు గారు ఇంతవరకు అమరావతి రాజధాని గఫూర్ గారు అడుగుతున్నట్టుగా అమరావతి క్యాపిటల్ అని నోటిఫై అవ్వలేదా సెంట్రల్ గవర్నమెంట్ లో? నోటిఫై అయిపోయింది వెంకటకృష్ణ గారు. అయితే దాన్ని ఇగ్నోర్ చేసి దానికి మాకు సంబంధం లేదన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బిహేవ్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ పార్లమెంట్ పెద్దలు కూడా గేమ్ ఆడారులే. అదే ఇన్ఫాక్ట్ పార్లమెంట్ లోనే ఒక రోజు క్యాపిటల్ ఏదని జయదేవ్ గారి ప్రశ్నకి అమరావతి అనే కదా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అవును. కాబట్టి ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్. అయితే గఫూర్ గారు అడిగిన డౌట్ కూడా కరెక్టే. అది ఏ లీగల్ హికప్స్ లేకుండా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్ గా అమరావతి క్యాపిటల్ చేసేటట్టు మాత్రం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్. గఫూర్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఆ తర్వాత ఏమంటే సార్, ఇప్పుడు రాయలసీమకు సంబంధించి కుటుంబరావు గారు ఆయన ప్లానింగ్ బోర్డుకు ఆయన ఉపాధ్యక్షులుగా ఉన్నారు. నేను రిమైండ్ చేయదలుచుకున్నాను, నేనేమి విమర్శ కోసం చెప్పడం లేదు. కర్నూలు ఒకప్పుడు రాజధాని పెట్టినారు, ఇక్కడ హైదరాబాద్కు పోయింది. ఆ తర్వాత కర్నూలు రాజధాని శాసన రాజధాని చేస్తామని, ఇది న్యాయ రాజధాని చేస్తామని వీళ్ళు రెచ్చగొట్టినారు. ఇవన్నీ కర్నూలులో వచ్చినటువంటి అంటే తెలుగుదేశం హయాంలో పెద్ద హబ్ వచ్చింది సార్, సోలార్ ఎనర్జీ తయారు చేయడం. గ్రీన్ వాళ్ళకి గ్రీన్ ఎనర్జీలో మీరు సోలార్ దాంట్లో ఉద్యోగాలు నామినల్ సార్ 10-20 ఉద్యోగాలకు మించి ఉండవు. నా పాయింట్ ఏమంటే రాయలసీమకి ఈరోజు కావాల్సింది, రాయలసీమలో ఉండేటువంటి ఉష్ణోగ్రతను సొమ్ము చేసుకోవడానికి ఎవరైనా కంపెనీ రావచ్చునేమో కానీ రాయలసీమలో ఉపాధి కల్పన, ఫ్యాక్షనిజం అరికట్టాలన్నా కానీ ఇట్లాంటి పెత్తందారులు ఎవరైతే ఈ రోజు ఇన్నాళ్ళు పెత్తనం చేస్తున్నారో అటువంటి వాళ్ళకి స్కోప్ లేకుండా ఉండాలన్నా కానీ యూత్ కి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. కియా వచ్చింది, అనంతపురం జిల్లాలో చాలా మార్పు వచ్చింది. అట్లాంటిది ఒక్కో జిల్లాలో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వస్తుందో రాదు నాకు తెలియదు. కడప స్టీల్ ప్లాంట్ విభజన హామీలో ఉంది. కర్నూలులో కూడా వీలైతే మీ పలుకుబడి ఉపయోగించి సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ యూనిట్, రైల్వేదో ఏదో ఒకటి ఒక భారీ పరిశ్రమ కనుక వస్తే హైదరాబాద్ ఎట్ డెవలప్ అయింది సార్. హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా హైదరాబాద్ ఇండస్ట్రీస్ రాలేదండి. హైదరాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీస్ వచ్చింది. దాని చుట్టూతా అనేక పరిశ్రమలు వచ్చినాయి. హైదరాబాద్ ఈ రోజు ఒక పెద్ద మహానగరంగా అభివృద్ధి అయింది. నేను అంత మహానగరం కోరుకోవడంలా. నేను కోరుకునేది ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఓ 10-20 వేల మందికి ఉపాధి కల్పించేటువంటి పద్ధతిలో కనుక ప్లాన్ చేస్తే అది ఆ నగరాన్ని పోషిస్తుంది, ఆ నగరం అభివృద్ధి అవుతుంది. ఆ రకంగా కర్నూలు మోస్ట్ నెగ్లెక్టెడ్ సార్. విభజన తర్వాత మరింత అన్యాయం జరుగుతుంది కర్నూలు. విభజన కంటే ముందు ఏదో హైదరాబాద్ పోయే వాళ్ళందరూ కర్నూలు మీదుగా పోయేవాళ్ళు. ఇప్పుడు కర్నూలు మారుమూల అయిపోయింది. కాబట్టి దయచేసి మరో ప్రాంతీయ తత్వానికి అవకాశం లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేటువంటి ఒక సమగ్ర దృక్పథం కావాలి. అట్లాగే కుటుంబరావు గారు, నేను మిమ్మల్ని విమర్శించడం అని చెప్పడం లేదు కానీ 2014 ఆగస్టు 15 ఫస్ట్ ఇండిపెండెన్స్ డే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే జెండా ఎగరేశారు. ఆయన ఆ రోజు చేసినటువంటి వాగ్దానాలు ఓరకల్లు ఎయిర్పోర్ట్ తప్ప ఏమీ కాలేదు. కాబట్టి అటువంటిది కాకుండా మీరు ప్రాక్టికల్ గా ప్రయారిటీస్ పెట్టుకొని అన్ని ప్రాంతాలు అందరూ రాయలసీమకు కూడా
మీరు తగిన ప్రాధాన్యత ఇచ్చి డెవలప్ చేస్తే తద్వారా ఏంటంటే రాష్ట్రం యొక్క సమైక్యత, అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఎవరు ఏ ప్రయత్నం చేసినా ప్రాంతీయతత్వం రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అటువంటి కృషి చేయాలనేసి నేను కోరుతున్నా. ఎందుకంటే రాయలసీమలో ల్యాండ్ చీప్ అండి, ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఈస్ దేర్. లేబర్ కూడా వెన్ కంపేర్ టు వైజాగ్ విజయవాడ, లేబర్ కూడా ఇక్కడ తక్కువ ధరకే వేతనాలు కాబట్టి నేను పెట్టాలని చెప్పడం కాదు. లేబర్ అండ్ ల్యాండ్ మీకు చాలా ప్లెంటీ అవైలబుల్ కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా తగిన పద్ధతిలో డెవలప్ చేస్తే పోలవరం మనం ఎట్లా కంప్లీట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనా చేసినా పోలవరం కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నా. వెరీ గుడ్, అది కావాలా, ఎందుకంటే మన జీవనధార అది. ఆ రకంగా ఎప్పుడైతే పోలవరం ద్వారా మనకు వాటర్ వస్తుందో రాయలసీమకు కూడా వాటర్ అలొకేషన్ మీరు, ఎందుకంటే ఈ మధ్య ఇక్కడ నంద్యాల మీటింగ్ జరిగిందంటే రైతులది, ఇప్పుడే గవర్నమెంట్ అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ప్లాన్ చేసినారు, ఈ నెలలో చివరిలోనో వచ్చే నెలలోనో మళ్ళా పోతిరెడ్డిపాడు దగ్గర పోవాలా మనం అని. అటువంటి దాని స్కోప్ లేకుండా ఈ ప్రాజెక్ట్స్ కూడా మా దృష్టిలో ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు టేక్ అప్, వీఆర్ నాట్ నెగ్లెక్టింగ్ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక క్లియర్ మెసేజ్ ఉండే పద్ధతిలో ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకోవాలా. ఇవన్నీ ఏమంటే ఒక రోజు 2 రోజులు అయ్యేది కాదు. దయచేసి రాబోయే కాలంలో ఒక సమగ్ర దృక్పథాన్ని డెవలప్ చేసుకుని చేస్తే మంచిదని. కుటుంబరావు గారు, మీరు దానికి చెప్తూనే ఇందాక నోటిఫై చేయడం అనే ప్రస్తావన వచ్చింది కదా, నోటిఫై అవ్వలేదు. కేంద్రం అమరావతిని రాజధానిగా నోటిఫై చేయలేదు. పార్లమెంట్లో సమాధానం చెప్తున్నారు తప్ప అధికారికంగా నోటిఫై చేయలేదు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా ఉన్న జంధ్యాల రవిశంకర్ వేసిన రిట్ పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో ఉంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా దాని మీద రిప్లై ఇవ్వలేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి నోటీసులో ఉంది. అలాగే మీ పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ మాజీ అశోక్ బాబు రిట్ పిటిషన్ కూడా పెండింగ్ లోనే ఉంది. సో నోటిఫై చేసే ఇష్యూ స్టిల్ ఇట్ ఈస్ అండర్ పెండింగ్. సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అదే చిన్న క్లారిఫికేషన్ అండి. నేను నోటిఫికేషన్ అంటే మీరు అనుకున్నట్టు గెజెట్ నోటిఫికేషన్ అయిందని నేను అంటలేదు. ఎందుకంటే గెజెట్ నోటిఫికేషన్ అనేది అవ్వలేదు, అది నాకు కూడా తెలుసు అనమాట. ఎందుకంటే పార్లమెంట్ లో ఇచ్చిన రిప్లైని బట్టి కేంద్ర ప్రభుత్వం తను ఆల్రెడీ ఫండ్స్ ఇచ్చింది కాబట్టి అమరావతికి అనమాట, అమరావతిని క్యాపిటల్ గానే గుర్తిస్తున్నాం అని చెప్పేసి అని ఇచ్చిన పార్లమెంట్ రిప్లైని స్టేట్ చేశాను. అందుకని స్టేట్ చేసి వన్స్ ఆ రిప్లై ఇచ్చిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ అనేది స్టేట్ పర్సూ చేస్తే మ్యాండేటరీగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లానూ చేయలేదు. అది మేమైతే ఖచ్చితంగా చేయించేస్తాం. ఎందుకంటే అమరావతి ఈస్ గోయింగ్ టు బి ద పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదనమాట. అయితే ఇప్పుడు సెకండ్ పాయింట్, ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టు అనమాట, కర్నూలుకి కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉందండి. ఎందుకంటే రాయలసీమకి ఎంట్రీ పాయింట్ ఏదైతే కనుక కర్నూలు ఫ్రమ్ తెలంగాణ సైడ్ ఉందో, ఇందాక చెప్పాను తిరుపతి ఆ రీజన్ కి చెన్నై ఎట్లా లెవరేజ్ చేస్తారో, అనంతపూర్ అటు సైడ్ రీజన్ కి బెంగళూరు ఎట్లా లెవరేజ్ చేస్తారో, హైదరాబాద్ ని కర్నూలు కి లెవరేజింగ్ గా వాడుకుంటా డెవలప్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ గోల్డెన్ డిస్ట్రిక్ట్ అంటాను వితౌట్ ఎనీ డౌట్. ఆయన అన్నట్టు కరెక్ట్ గా సోలార్ పవర్ లో అనమాట ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది, ఓన్లీ పవర్ జనరేషన్ లో. బట్ అందుకని చెప్పేసి అనమాట ఎంప్లాయబుల్ స్కిల్స్ అక్కడ ఏ ఉన్నాయి ఏంటి కూడా చూసి దాన్ని బట్టే డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రజానికానికి కూడా ఒకటి కొత్త వినూతనమైన ఎక్స్పెరిమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. అదేంటంటే స్కిల్ సెన్సెస్. మన దగ్గర చాలా మంది గ్రాడ్యుయేట్ ఉన్నారు, ఇటు మామూలు మన స్కిల్ సెట్ ఉన్న వర్కర్స్ ఉన్నారు. అది కార్పెంటర్స్ అవనియండి, లేకపోతే వేరే వృత్తుల్లో ఉన్న కార్మికులు అవనియండి, ఎవరైనా సరే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రకరకాల వృత్తులు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక గణన చేసి, వృత్తి గణన స్కిల్ సెన్సస్ అనేది చేసి ఎట్లా ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసి ఎట్లా డెవలప్ చేయాలి, వాళ్ళని ఎట్లా హయ్యర్ లెవెల్స్ కి తీసుకెళ్లాలనేది క్లియర్ కట్ గా వీఆర్ గోయింగ్ టు బి ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద వరల్డ్ టు డూ స్కిల్ సెన్సస్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూ బయట చెప్పారో ఇవాళ దేశవ్యాప్తం ఇది చర్చ అవుతుంది. అవును, అసలు ఇంతకాలం మనం ఎందుకు చేయలేదు ఒక వృత్తి గణన అనేది? ఎంతసేపు ఏదో ఉద్యోగ కల్పన అంటాం కానీ ఎవరికి వృత్తి బాగా వచ్చు నైపుణ్య గణనం అనేది ఎవరికి ఏ నైపుణ్యం అనేది ఇంతవరకు తేల్చుకోలేకపోతున్నాము.
అనేది అనమాట. కాబట్టి ఈసారి ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ చేయాలి ఇది అనేది చెప్తా. అండ్ రాష్ట్రానికి వెన్నెముక రైతు అండి, క్లియర్ గానమాట. రైతులకి వాళ్ళ రుణ భారం దగ్గర నుంచి ఎట్లా తగ్గించాలి, వాళ్ళకి ఒక వాటర్ సెక్యూరిటీ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, ఓన్లీ పోలవరం అనే కాకుండా రివర్ లింకేజెస్ అన్నిటితో అనమాట వాటర్ సెక్యూరిటీ అనేది క్రియేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అండి రైస్ బౌల్ ఆఫ్ ది కంట్రీ ఉండేది. ఇవాళ అన్ఫార్చునేట్ గా లేవు. సరే ఎంతో కొంత మెలుపు తెలుగు వారి దగ్గరే ఉంది. తెలంగాణలో రైస్ ప్రొడక్షన్ పెరిగింది. ఎందుకు పెరిగింది? వాటర్ అవైలబిలిటీ. కాబట్టి అనమాట అట్లా మన ఆంధ్రప్రదేశ్ లో హార్టికల్చర్ అవనియండి, వాల్యూ ఎడిషన్ లో అపార్ట్ ఫ్రమ్ ఇటు కోస్టల్ లో కాస్త రైస్ కానీ మిగతా అన్ని కూడా చూసి రైతులకి ఒక సెక్యూరిటీ అనేది కల్పించడం అనేది ఈసారి అనమాట క్లియర్ కట్ గా ఉన్న ప్లాన్ అండి ఇందులో. అయితే మీరు అన్నట్టు అంటే నేను కూడా ఇది విన్నాను. అక్కడ వస్తున్న అభిప్రాయం ఏంటంటే డెఫినెట్ గా రివర్ లింకేజ్ అనేది మంచి అభిప్రాయం. అది మహానది నుంచి గోదావరి, కృష్ణ, పెన్నా ఈ లింకేజ్ తుంగభద్ర దాకా లింకేజ్ చేసుకుంటూ వెళ్ళాలనేది గతంలో అధికారంలో ఉన్నప్పుడే మీరు ప్లాన్ చేశారు. సరే టైం సరిపోలేదు. అయితే ఇక్కడ దీర్ఘకాలిక ప్రణాళికలను డిజైన్ చేసి అమలు చేస్తూనే ఇమీడియట్ చేయాల్సినవి 10,000 కోట్లు 1,200 కోట్లు పెడితే ఈ చిన్నవి అయిపోతాయి. రాయలసీమలో ఒక 10-12 ఉన్నాయి అట్లాంటివి. ఇవి కంప్లీట్ చేస్తూనే దీర్ఘకాలిక ప్రాజెక్టులు ప్లాన్ చేయాలనే సూచన కూడా వస్తోంది. ఈసారి అదే చెప్తున్నా వెంకటకృష్ణ గారు. ఏదైతే కనుక లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటాం, అంటే షార్ట్ టర్మ్ లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఏది కంప్లీట్ చేయగలం అది. లైక్ ఇప్పుడు మీరు అన్నారు చాలా ప్రాజెక్ట్స్ ఇన్కంప్లీట్ చిన్నగా ఉన్నాయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కాలువల్లో బూడికలు తీయకుండా వాటర్ అవైలబిలిటీ మన ఆంధ్రప్రదేశ్ లో కాలువల్లో 80% తగ్గింది. 80%. ఇదేదో నేను చెప్తాంది కాదు, అది గుర్రపు డెక్క అవనియండి, వేరేది అవనియండి, ఏదైనా పూడికలు చేయకుండా అనమాట. పూడిక తీయటం ఎంత పని అండి? ఎక్కువ ఏదో 1000 కోట్లు అయ్యే ఖర్చు అది కాదు కదా. ఒట్టి few 100 crores తోటి మొత్తం కాలువల్ని పూడిక తీస్తా రీఫర్నిష్ చేస్తే వాటర్ అవైలబిలిటీ ఎంత పెరుగుతుంది? కాబట్టి ఈసారి సజెషన్స్ ఆర్ గోయింగ్ టు బి రియలిస్టిక్. సామాన్యుడికి కూడా తెలుస్తుంది అనమాట ప్రభుత్వం చేసేది ఏంటనేది అనమాట. అయితే క్లియర్లీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ లో ఒక మాట అన్నారండి, తప్పులు చేయటం అనేది హ్యూమన్ కి కామన్. అది ఏ మానవుడైనా సరే ఏ తప్పు చేయకుండా ఎవరు ఉండరు. కానీ దాని నుంచి నేర్చుకోగలిగిన వాళ్ళే హీ విల్ బికమ్ ఏ బెటర్ హ్యూమన్ బీయింగ్. మేము ఏదన్నా తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవటానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పారు. ఎంత స్టేట్మెంట్ అండి అది. ఎవరన్నా రాజకీయ నాయకులు తప్పులు చేస్తామని ఒప్పుకుంటారా? అంటే ఎక్కడన్నా మిస్టేక్ చేసినా బై ఛాన్స్ నేను రెక్టిఫై చేసుకోవటానికి రెడీగా అని అంత గ్రేట్ స్టేట్స్మెన్ గా ఆయన మాట్లాడారు. కాబట్టి దిస్ టైమ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ గవర్నమెంట్. వీ వాంట్ టు డెవలప్ ఏ పొలిటికల్ ఎకానమీ అంటారా, లేకపోతే వేరే ఏదన్నా కొత్త వర్డ్ ఇస్తారా, ఏదైనా కానీ. బట్ డెఫినెట్లీ ఈసారి ప్రజలేనమాట ముందుంటారు. పీపుల్ ఆర్ ఫస్ట్ ఫర్ అస్ అనమాట ఏదైనా సరే చేయటానికి. అండ్ ఇట్ విల్ బి ఏ ప్రాక్టికల్ గవర్నమెంట్ అని చెప్పి నో డౌట్. మీరు తీసుకున్న నైపుణ్య గణన అనే ఒక్కటే వెంకటకృష్ణ గారు, మన దగ్గర ఇన్ని వైట్ కార్డులు ఉన్నాయి అంటాం, ఇన్ని చెప్తాం ఇంత, కానీ దారిద్ర్యం లేని రాష్ట్రం కింద మనం చెప్పుకోగలమా చెప్పండి ఇవాళైనా సరే? అవును. జీరో పావర్టీ స్టేట్ కిందన్నా అని చెప్పుకోగలమా? ఈసారి చంద్రబాబు నాయుడు గారి ఐడియా P4 అవనియండి. ఇది వరకు ఆయన టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది నవ్వారు. తర్వాత హైదరాబాద్ కంట్రీకే తలమానికమైంది చూసాం. P4 కన్సెప్ట్ అవనియండి, వేరే ఇన్నోవేటివ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కన్సెప్ట్ అవనియండి. హీస్ ఏ గ్రేట్ విజనరీ అండి. కాబట్టి దారిద్ర్య రహిత రాష్ట్రం కింద ఫస్ట్ స్టేట్ చేయాలన్నదే ఏదైనా సరే స్టెప్స్ ఉంటాయి. ఈ చిన్న స్టెప్స్ అవనియండి, అంతేగాని ఏదో డ్రీమ్స్ తోటి కూడిన స్టెప్స్ అయితే కావన్నమాట. దే విల్ బి ఇంప్లిమెంటబుల్ ప్రాక్టికల్ స్టెప్స్ అని చెప్తాం. రైట్, చూద్దాం. అవన్నీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మీరు చెప్తున్నవన్నీ నెరవేరాలని. చెప్పండి గఫూర్ గారు, ప్లీజ్ కంక్లూడ్. ఏం లేదు, ఒకే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ, ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఉంటే ఏ ఆలోచనలు ఉండవని నేను చెప్పను. ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పినటువంటి ఆలోచనలు చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి.
అయితే నా రిక్వెస్ట్ ఏమంటే, రిక్వెస్ట్ అనే చెప్తున్నాను నేను, మీరు ఇతర పార్టీలు కూడా అప్పుడప్పుడు ఆల్ పార్టీస్ తో పెట్టి మీ ఆలోచనలు వాళ్ళ ముందు పెట్టి, అంటే రాష్ట్రం యొక్క అభివృద్ధికి సంబంధించి ప్రతి చిన్న విషయం నేను అన్ని పార్టీలు అడగమని చెప్పాను. పోలవరం పూర్తి, లేకపోతే ఇదిగో ఇంకా ఏదైనా ఇటువంటివి, ఇప్పుడు వాటర్ షేరింగ్, ఇటువంటివి అప్పుడప్పుడు 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో మిగతా పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు అనేటువంటి ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే అది మీకు మంచిది, రాష్ట్రానికి మంచిది. అది కూడా దృష్టిలో పెట్టుకోమని సజెషన్ చేస్తుంది. మంచి సజెషన్, నిజానికి ఇది చాలా మంచి సజెషన్, అందరికీ యాక్సెప్టబుల్ గానే ఉంటుంది. కానీ ఇక్కడ గఫూర్ గారు, ఇప్పుడు మీ పార్టీతో ప్రాబ్లం ఉండకపోవచ్చు, సిపిఐతో ప్రాబ్లం ఉండకపోవచ్చు, కాంగ్రెస్తో ప్రాబ్లం, కానీ వైసీపీ వాళ్ళు చూడండి వెళ్ళరు. ఎందుకు అని అంటే, ఎందుకు చెప్తానంటే, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తేనే ఆయన ఫోన్ ఎత్తలేదంట, ఫోన్లో అందుబాటులోకి రాలేదంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏది రేపు ప్రమాణ స్వీకారం అమరావతి శంకుస్థాపనకి ప్రధానమంత్రి వస్తుంటే కూడా ఆయన రాలేదు. మరి ఆ పార్టీ రాదు, ఇప్పుడు ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కూడా కాదులేండి, ఇప్పుడు ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు. 4 రోజులు పోతే ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. రైట్ కృష్ణ గారు, సార్ రాజకీయాల్లో ఓటములు ఉంటాయి, ఇటు విన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ ఒక డిగ్నిటీ అంటూ మెయింటైన్ చేయాలి, ఒక డెకరం అంటూ మెయింటైన్ చేయాలంటే ఓడినా సరే ఇవాళ ఇన్విటేషన్ ఇవ్వటానికి ట్రై చేశాం. ఇన్విటేషన్ తీసుకుని అటెండ్ అయితే ఆయనకి పోయేది ఏంటండి? అదే కదా నష్టం చెప్పండి. ఆయన ఒక ఎలక్టెడ్ ఎమ్మెల్యేనే కదా ఇవాళ, కాదా? పులివెందులకు ఆయన ఎమ్మెల్యేనే కదా. అంటే నేను ఇట్లా ఒక్క స్వేరింగ్ కి అటెండ్ గాను కాబట్టి నాకు కోపంగా ఉంది, నేనేదో ఇదైపోయానని అనుకుంటే కనుక ఈస్ నాట్ ఏ మెచ్యూర్డ్ పాలిటీషియన్ అంటాను. యూ షుడ్ బి మెచ్యూర్డ్ ఎనఫ్ టు యాక్సెప్ట్ ఇన్విటేషన్ అండ్ అటెండ్ ఆల్సో. రైట్, చూద్దాం ఎవరి విజ్ఞత వాళ్ళకు ఉంటుందిలేండి. ఏం జరుగుతుందో చూద్దాం, భవిష్యత్ చాలా ఉంది ఇంకా. కాబట్టి ఎలా ఉంటుంది, రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏపీ రాజకీయాలు ఇకనైనా ప్రశాంత రాజకీయాలు, లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండి, వివిధ దేశాల నుంచి కూడా వస్తున్నారంట రేపు ప్రమాణ స్వీకారోత్సవానికి. వివిధ దేశాల అంబాసిడర్లు, వివిధ దేశాల ప్రతినిధులు కూడా వస్తున్నారట. ఇది ఇలాగే కంటిన్యూ అయితే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ విదేశీ పెట్టుబడులు వెళ్ళు వస్తుంది. కోరుకుందాం, రావాలని కోరుకుందాం. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధితో అలరారాలని